పులిమా ఓ పులిమా కడుపు కాలుతోంది ఊరొట్టురా. చాలు నా కడుపు నిండా అన్నం పెట్టడం లేదని గమ్మత్తుగా అంటే నీ కోపం వచ్చినట్టుగా ఉందే బులేమా? నాకేం కోపం? నీ కోపం రాదు నాకు తెలుసులే. సరే గాని అన్నం అంతా నాకే పెట్టావు, నువ్వు నట్టు పెట్టుకున్నావా? ఉంది. ఏది పట్టరా చూద్దాం. ఇదిగో ఇదిగో బులేమా, నాతో అబద్ధాలు ఆడుతున్నావు. ఏది ఏది ఇది చూడు. నీ ముఖమే చెప్తుంది. ఫస్ట్ నుండి పర్యటన చేస్తావు బుల్లెమ్మా. తిను తిను. సరే ఉండక్కనే పిన్ని పిన్ని అంటావు, మరి మీ అమ్మ ఏమైనట్టు? మా అమ్మ చచ్చిపోయింది. మా అయ్యి ఉండడు. పెళ్లి చేయమంటే దున్నపోతులాకుండా నీకు ఒకడు చేసేది ఏంట్రా, మంచి పిల్లని చూసి నువ్వే ముడెట్టుకో అన్నాడు. మరి మీ అయ్యో? ఊరుకోబులేమ్మా, నాకు తెలియక అడిగాలి. నువ్వు మంచిదానివి కదా, నీకు మంచి మొగుడు వస్తాడు. పద అన్నం తిందు కానీ పద. నాకొద్దు, నువ్వు వెళ్ళి తిను. వద్దు అయితే నాకు వద్దు. సరేరా అన్నం తిందాం. ముందు నువ్వు కలుపు. పర్వాలేదులే, తిను తిను. పద్మా, సరోజు వస్తే నాకు తలనొప్పిగా ఉందని చెప్పి పైకి పంపించు. అలాగే. పద్మా, పద్మ మీ అన్నయ్య ఎక్కడ? తలనొప్పిగా ఉందని పైన పడుకున్నాడు. ఓ ఇదిగో ఈ డబ్బు మీ అన్నయ్యకి. బాగానే ఉంది. ఇచ్చింది ఆయన, పుచ్చుకుంది నువ్వు. మధ్య నేనెందుకు? నువ్వే వెళ్ళి ఇచ్చుకో. అన్నయ్య రా. అతనెందుకు? నిన్నెవరు ఎత్తుకుపోలే. ఇదిగో ఈ అమృతాంజనం మా అన్నయ్యకి ఇవ్వు. వెళ్ళు. డబ్బు తెచ్చాను, అక్కడ పెట్టుకో. నేను సరోజని, అమృతాంజనం తెచ్చాను. నువ్వా? ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడు రాసుకోండి. అబ్బే తలనొప్పి లేదు, ఏమీ లేదు. పద్మ బజార్ రమ్మంటే బద్ధకంగా ఉండి అలా వంక పెట్టాను. కాదు లేదు. ఏ పక్క నొప్పి? ఏ పక్క లేదు. అయితే రెండు పక్కలే రాస్తాను. చాలు చాలు, నొప్పిపోయింది. అన్ని అబద్ధాలు. అప్పుడే పోతుందా? ఉండండి. అబ్బబ్బా, ఆ నొప్పి కంటే ఈ మంట ఎక్కువగా ఉంది. ఏమిటి అమ్మాయి వెతుకుతున్నావు? బ్యాగ్ మర్చిపోయాను.
ఏం మళ్ళీ వచ్చావు? బ్యాగ్ మర్చిపోయాను. నీకంతా మతిమరిపోయి మొన్న డబ్బు మర్చిపోయావు, ఇవాళ బ్యాగ్ మర్చిపోయావు. ఎప్పుడో నిన్ను నువ్వే మర్చిపోతావు. ఏ నీ అన్నది అబద్ధమా? ఇదిగో మీ డబ్బు. ఎందుకు? బాకీ తీర్చేసావుగా. ఎప్పుడు? ఇప్పుడే. నువ్వు చేసిన సేవ. కాస్త అమృతాంజనం రాసినందుకే బాకీ తీరిపోతుందా? పోలేదనుకో. నువ్వు నాకు ఆ మాత్రం బాకీ ఉండకూడదా? ఏంది సిట్టమ్మా, కణవాస్త్రంలో శకుంతలాగా పరధ్యానంలో పడ్డావు? గుళ్ళోడు ఎక్కడ తగిలాడా? అలా అన్నామంటే నాకు కోపం వస్తుంది. నాకు తెలుసు, నీకు ఇంకా కోపం ఎక్కడ వస్తుందిలే సిట్టమ్మా. ఇదిగో మా అయ్యకి ఒక చిన్న సీటి ముక్క రాల్చుకోవాలి, కానీ ఇది కాస్త కలం కాయటింగు. బులేమా, ఇదిగో ఒక ఉత్తరం ముక్క రాసి పెట్టు. ఎవరికి? నాకు. నీకు? నాకంటే మా అయ్యకి. రాయ్. అయ్యో, అలా కాదు, ప్రియమైన నాన్నగారికి అని రాయాలి. అట్టగా రాసుకో. నాకు ఇక్కడ గుండక్క గారింటో పని కుదిరింది. రాసావా? కడుపు నిండా కూడి పెడుతున్నారు, కట్టుకోవటానికి గుడ్డలు ఇస్తున్నారు, పెళ్లి కూడా చేస్తామని అంటుండ్రు. ఏంది బిల్లెమ్మా, పెళ్ళి అంటే నవ్వుతావు? రాయి రాయి. అంతా బాగానే ఉంది, ముఖ్యంగా 3 ముక్కలు. ఇక్కడ బుల్లెమ్మనే ఒక మంచి అమ్మాయి ఉంది. నా సంగతి ఎందుకు లేదు? నీ సంగతి ఏంటి, నా సంగతి ఏంటి? రాయమంటుంటే రాయి రాయి. బుల్లెమ్మకి నేనంటే చాలా ఇది, ఇదంటే ఇది. కడుపు నిండా అన్నం పెడుతుంది, నన్ను చాలా ఇదిగా చూస్తుంది. ఇంకా ఆళ్ళు ఇళ్ళు ఎందుకు, బుల్లెమ్మనిచ్చే పెళ్లి చేయమని గుండక్కని అడుగుదాం అనుకుంటున్నాను. తప్పు కదా? ఏమిటది? ఏంటి తప్పు? పెళ్లికి పిల్లడు తప్ప? అయితే నా ఇష్టం అక్కర్లేదా? నీ ఇష్టం నాకు తెలుసులే బుల్లెమ్మా. రాయి రాయే. నేను రాయను. ఇదిగో రాయవు, రాయవు. 5